అంటే కవిత యూఎస్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కుట్ర జరుగుతుంది. ఆమె పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినా సస్పెండ్ మాత్రం చేయట్లేదు. అట్లా జరుపుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు సస్పెండ్ చేయకుండా, పక్కన పెట్టకుండా ఎందుకు ఈ డ్రామా నడుస్తుంది? బీఆర్ఎస్ పార్టీల డ్రామా ఎవరిదో మా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. నాకు అంతకంటే అవసరం లేదు. ఇంకా వాళ్ళ పార్టీలో ఇప్పుడు మా పార్టీలో అయితే మా హైకమాండ్ ఏఐసీసీ అయినా, పీసీసీ అయినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కాల్ ఇచ్చినా, ఏ చేయమన్నా మేము పార్టీ గైడ్లైన్స్‌లోనే పనిచేస్తాం. కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, అప్పుడు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు, ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుకుంటూ, మళ్ళొకసారి గూడా అధికారం కోసమా? ఆధిపత్యం కోసమా? ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మరి కుటుంబ సమస్య అయితే ఇంటర్నల్‌గా వాళ్ళు ఫామ్ హౌస్‌లోనో, ఇంట్లోనో కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ పార్టీ పరంగా మాట్లాడాల్సిన అంశాలను గూడా బయట మాట్లాడుతున్నారు. ఇంకా కుట్ర అనంటే అసలు పార్టీకి సంబంధించింది ఎవరైనా మేము గూడా మా కాంగ్రెస్ పార్టీలో మేమేదన్నా చెప్పాలనుకుంటే గూడా మీటింగ్‌లో ఇంటర్నల్‌గా చెప్పుకుంటాం. బయటకొచ్చి మీడియాకు ఎక్స్‌ప్రెస్ జేయం కదా! మరి ఏ పార్టీలైనా అలాగే ఉంటది. కానీ ఇక్కడ మాత్రం ఇంకా మేము అధికారంలో ఉన్నాం, ఇంకా మేము ముఖ్యమంత్రి పిల్లలమే అనుకునే విధంగా మాట్లాడుతున్నారు.